ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రేమతో ఒకరిని ఒకరు సహించుడి. మా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరంలో ఏదో ఒక లోపం కలిగి ఉన్న వారే, కానీ ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఆ పర్ఫెక్ట్నెస్ కొరకు, ఆ యొక్క పరిపూర్ణత కొరకు ప్రభు తట్టు చూస్తే మనం కూడా ఆయన వంటి స్వభావం కలిగిన వారం అవ్వటకు ప్రయత్నం చేయవచ్చు. అనేక సార్లు అందరు చెప్తా ఉంటారు, నేను ఎంత భారంగా భరిస్తున్నానో, ఎంత కష్టంగా భరిస్తున్నానో, ఆ రిలేషన్షిప్ ఇప్పటికే ఎప్పుడో తెగిపోయేది, కానీ నేను భరించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం అవి కష్టంగా భరిస్తూ ఉంటామో, భారభరితంగా దాన్ని సహిస్తూ ఉంటామో, అందులో నుంచి ఏమీ రాదు. ఆ సారం కేవలం ద్వేషము, కోపము, కుట్ర, ఒకరిని ఒకరు భరించలేనంతగా మారిపోతూ ఉంటుంది. కానీ ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది ప్రతి ఒక్కరిని భరిస్తుంది. అదే సహించడం, అదే భరించడం మనం ప్రేమతో చేస్తే ఆ బంధుత్వమే మారిపోతుంది, ఆ రిలేషన్షిపే మారిపోతుంది. క్రీస్తు సంఘం యొక్క పరిపూర్ణత రావాలని ప్రభు మన పక్షాన ఇంకా కార్యం కలిగి ఉన్నాడు. అటువంటి దాంట్లో మొదటిదియే ప్రేమ కలిగి ఉండడం. ఆయన వంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒకరిని సహించడానికి ప్రభు మనపైన ఎంతగా మనల్ని సహించాడొచ్చు, ఎంతగా ఆయన మనల్ని భరించాడొచ్చు. మన వంటి పాపులను రక్షించడానికి ఆయన ఎంత ఓపికతో మనతో అడుగులో అడుగు వేపించుకుంటూ నడిపిస్తున్నాడొచ్చు. ఒకవేళ నిజంగా ఆయన ప్రేమను మనం రుచి చూస్తే, మన గతం మనం చూసుకొని ఎదురుపోతే, మనం ఆయన ముందు నిలబడే వాళ్ళమే కాదు, నిలబడగలిగిన సామర్థ్యత కూడా మనకు లేదు. కేవలము పాపంతో నిండి ఉన్నవారం. మన వంటి వారిని ఆయన ప్రేమించినప్పుడు, మన వంటి వారిని ఆయన సహించినప్పుడు, మన వంటి వారిని ఆయన క్షమించినప్పుడు, మనం కూడా అలాంటి ప్రేమనే ఇతరుల పట్ల చూపిద్దాం. తద్వారా మనం కొంచెము వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి కొంచెం ఓర్పుతో, కొంచెం వినయముతో, కొంచెం సాత్వికంతో మనం ముందుకు పోతే తప్పనిసరిగా ఆయన రూపంలోకి సృష్టించబడిన మనము తప్పనిసరిగా ఆయనలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయవచ్చు. రండి ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు యొక్క పోలికలో ఉన్న మనము ఆయన వంటి స్వభావం కలిగేటకు ప్రయత్నం చేద్దాం. ఆయన వంటి ఓర్పు మన విషయంలో ఆయన ఎంతగా భరించాడు, అట్లనే మనం కూడా ఇతరుల పట్ల ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ ముందుకు వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసుప్రభు ఘనమైన నామంలో నీ పాసనీటిలో చేరి, దేవా నీ వంటి స్వభావం గలుగుటకు మాకు కూడా సహాయం దయచేయండి. నువ్వు ఏ విధంగా అయితే ఇతరులను ప్రేమించావో మాకు నేర్పించండి, ఇతరులను ఓర్పుతో నడిపించావో మాకు నేర్పించమని ప్రార్థిస్తూ, దేవా ప్రేమతో ఒకరినొకరు సహించుటకు మాకు శక్తి దయచేయమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.